సమ్మతమైన ఉల్లిపాయి, వెల్లుల్లిపాయి హరాం గావించబడింది. మస్జిదులోకి వచ్చేటప్పుడు ధర్మ సమ్మతమైన ఉల్లిపాయి, ధర్మ సమ్మతమైన వెల్లుల్లిపాయి హరాం చేయబడినది. అలాంటిది ధర్మ నిషిద్ధమైన సిగరెట్ ను త్రాగుతూ నేను ఒక మంచి ముస్లిమునండి, 5 పూటల నమాజ్ ఆచరించే ముస్లిమును, నేను అల్లాహ్ వైపునకు మారినట్ట? క్షమించాలి సోదర సమాజమా, ఆలోచించండి. ఇజితిమాలు పెట్టుకుంటున్నాం, ప్రసంగాలు వింటూ ఉన్నాం. నా జీవితంలో రవ్వంత మార్పు కోసం నేను ప్రయత్నించకపోతే నేను ఎలా వస్తాను అల్లాహ్ వైపునకు? నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను సోదర సమాజమా, ఎవరైతే ఇంకా ఇలాంటి విషయాలలో ఉన్నారో బయటకు వచ్చేద్దాం. ఈరోజు సంకల్పం చేసుకోండి. ఎందుకు? ప్రళయ దినాన అల్లా అడిగారు అనుకోండి, ఒక వ్యక్తి సిగరెట్ తాగి 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 అతని లంగ్స్ కాస్త పాడైపోయి వాడు చనిపోయాడు అనుకుందాం. అల్లా ప్రళయ దినాన ప్రశ్నిస్తాడు, ఏమయ్యా నువ్వు సిగరెట్ కాల్చి కాల్చి నీ లంగ్స్ కాస్త వాటికి ప్రమాదం ఏర్పడి నువ్వు చనిపోయావు, అల్లా ప్రపంచంలో తిరిగి పంపించేయి, ఒక్క సిగరెట్ కూడా తాగకుండా నీ ఇబాదత్ చేస్తాను అని నేనంటే అల్లా పంపిస్తాడా? ఆలోచించండి. అల్లా పంపిస్తాడా తిరిగి ప్రపంచంలో? అల్లాహు అక్బర్. ఎందుకు నేను మారే ప్రయత్నం చేయటం లేదు? ఈరోజు ప్రవక్త సహబాలు అల్లాహ్ మాట విన్న వెంటనే అల్లాహ్ వైపునకు వచ్చేవారే. మద్యం హరాం చేయబడింది. హిజ్రీ 10వ సంవత్సరంలో బుఖారీ గ్రంథంలో హదీసు నకలు చేయబడుతుంది. హజరత్ అనస్, హజరత్ అబూ తల్హా రదియల్లాహు అన్హుమా, హజరత్ అబూ తల్హా ఇంట్లో ఉన్నారు. ఫదీహ్ ఫదీహ్ అని పిలువబడే ద్రాక్ష రసాన్ని తాగుతున్నారు. ఫదీహ్ దాని పేరు, ద్రాక్ష రసం. అనస్ అంటారు రదియల్లాహు అన్, నేను గ్లాసులో పోసి ఇస్తున్నాను. ఒక వ్యక్తి బయట ఒక ప్రకటన చేస్తూ వెళ్తున్నాడు. హజరత్ అబూ తల్హా హజరత్ అనస్ తో అన్నారు, అనస్ బయటకి వెళ్ళు, ఎవరో ఏదో అంటున్నారు, ఒకసారి చూడు. హజరత్ అనస్ బయటకి వెళ్ళారు. వెళ్ళి ఆ వ్యక్తి చెబుతున్న పిలుపును విన్నారు. లోపలికి వచ్చి చెప్పారు, అబూ తల్హా అల్లా ఈరోజు మద్యాన్ని హరాం చేశాడంట. ఆ మాట బయట వ్యక్తి చెబుతున్నాడు. వెంటనే సహబాలు ఏం చేశారు ప్రియులారా? తమ చేతిలో ఉన్న ఆ మద్యము గ్లాసును ఆ క్షణాన కిందకి పడేశారు. వారు వచ్చారు అల్లాహ్ వైపునకు. ఈరోజు